ఏమైంది? నా శీలం గంగలో కలిసిపోయింది. ఆ సచ్చినాడు గుగ్గిళ్ళు మింగినట్టు నా శీలం మింగేశాడు. అయ్యో 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 చిచి, నువ్వు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకు వీల్లేదు? అది చేసిన తప్పండి. మంగమ్మ నా పిల్లంటే వీడు ఒప్పుకోడా? హనుమంతు నా తమ్ముడంటే నువ్వు ఒప్పుకోవా? మీ వల్ల దాని శీలం నాశనం అయిపోయింది. అది ఎక్కడ పోతే ఇక్కడ ఉంటుంది. నువ్వా? నేను అజిబాబున్నానా? కాదు, నేను అజిబాబుని. నేను అజిబాబున్నానా? నేను అజిబాబుని. నేను అజిబాబున్నానా? ఇంతకీ వీళ్ళల్లో ఎవరు అంజుబాబు, ఎవరు హనుమంతు చెప్పవయ్యా? అబ్బా, ఈ అశ్వవంశానికి గొప్ప సిక్కొచ్చి పడిందే. వాలి సుగ్రీవుల్లో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అంటే శ్రీరామచంద్రుడే చెప్పలేకపోయాడు. నేనెంత గంగమ్మ. నేను చెప్పగలను. చెప్పు. మరిదితో శీలం పోగొట్టుకున్న నేను ఎవరికి ఏమవుతాను? మొగుడికి మరదలినా, మొగుడి తమ్ముడికి పెళ్ళన్నా? చెప్పు. ఈ చిక్కుముడి విప్పాలంటే, ఈ చిక్కుపడిన నా జుట్టు ముడి వేయాలంటే ఈ పెద్ద మనిషి వీళ్ళిద్దరికి తండ్రినేనని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కోసి చేతిలో పెడతా. తలక పక్షవాతం వచ్చింది. పక్షి కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నాడు. పోవటం గ్యారెంటే. గోవిందా గోవిందా. రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు. ఏమండి, అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా? నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రాన్ని కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, ఒకసారి రాన్న. ఏంట్రా? నాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాలంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఇద్దరులోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్పేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. ఏడ్చాలేవా? స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చున్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చేర్చాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా లేనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. పట్టిలాగుంది చేస్తాను గానీ నువ్వు అలా ఉండు. గురుపెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. టేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా లేరా? అమ్మో ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసామంటావా? పోయిరా, లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటిడు? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే నిన్ను వదలు, మా నాన్న చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకల పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ బిఫోర్ రిజల్ట్ రాసింది. వాడు పట్టుకొని డబ్బా డబ్బా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అది ఆ తప్ప. ముక్కు లాంటి మనిషి ఊపి చెప్పేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే నడవలేడు. ఈ పెద్ద నరసింహనాయుడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరేదో చెప్పండి. నాన్నకేదో ఒంట్లో బాగాలేకపోతే మందు ఇచ్చారంట, ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశాను, నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తాను అన్నట్ట. నేను మందు ఇస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. అమాయకుడు వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సేవ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు తల్లివి.
ఇలా ఊపండి డాక్టర్ గారు. ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసి కదా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు. షేక్ వెల్ అని రాస్తుంటే ముసలాన్ని కాదు బాటిల్ అని నాకేం తెలుసు. వాడు పట్టుకుని ఊపేశాను, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంచండి. వెంకటేష్ పిల్ల, ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పట్టుకుని వంట చేసుకునేవాడివి, ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు. మాస్టర్, ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను. ఏమంటావు స్టూడెంట్ మొగుడు? అలాగే పెళ్ళ టీచర్. నీకెందుకు రాసినమ్మా? అమ్మమ్మమ్మ, వెంకటేష్ పిల్ల, శోభనాన్ని భోజనాన్ని వద్దనకూడదు. పద, స్టూడెంట్ మొగుడులా నేను వంట చేసుకుంటుంటాను. పెళ్ళాంటి టీచర్లా నువ్వు పాఠాలు చెబుతూ కానీ. సింగల్పూరి శర్మ గారు, తమరు దయచేశారేంటండి? శుభకార్యం జరుగుతున్నట్లు తమరు పాదం పెట్టకూడదు. శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట. తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట. అది చూసుకోండి మరి. వెంకటేశ్వర్లు, నువ్వు నాటకాలు ఆడేవాడివా? ఎప్పుడు కట్టం తీస్తావో, ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావు? గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. బెస్ట్ విషెస్ సార్. వెంకటేశ్వర్లు, ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా? లైఫ్ డ్రైవింగ్. టైర్ ఎక్కడ పంచర్ అవుతుందోనని స్టెప్నీ టైర్ ను కూడా వెంటేసుకు తిరుగుతున్నావు అన్నమాట. సింగిల్ పూరి శర్మ గారు, యాంగిల్ మార్చి కొడతాను, ఎక్కువగా మాట్లాడకండి. పెళ్లి కాగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయన్నమాట. నాయన, యాంగిల్స్ ఏ మారుస్తావో, నువ్వే కింద పడతావో ఏ చూస్తాగా. చిత్రం, బళ్ళారే శర్మ విచిత్రం. గారు కూర్చోండి, కాస్త కాఫీ పంపిస్తాను. అలా అన్నా బాగుంది.